జెఫ్రీ ఎప్స్టీన్ అంతర్జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించిన ఈ పేరు వెనుక ఉన్న చీకటి కోణాలు ఒక్కొక్కటిగా బయటపడుతూనే ఉన్నాయి. ఇప్పటికే అమెరికాలోని పలువురు ప్రముఖులతో ఎప్స్టీన్కు ఉన్న సంబంధాలపై చర్చ జరుగుతూ ఉండగా ఇప్పుడు తాజాగా రష్యా ప్రభుత్వ పెద్దలతో అతడికి ఉన్న లింకులు బయటపడ్డాయి. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సన్నిహితులు, ఇతర రష్యన్ అధికారులతో ఎప్స్టీన్ జరిపిన లావాదేవీల గురించి అంతర్జాతీయ మీడియా సంస్థ CNN సంచలన కథనాన్ని ప్రసారం చేసింది. అసలు రష్యాతో ఎప్స్టీన్కు ఉన్న సంబంధం ఏంటి? అమెరికా బిలియనీర్, సెక్స్ అఫెండర్ జెఫ్రీ ఎప్స్టీన్ మరణించి ఏళ్లు గడుస్తున్నా అతడి డైరీలోని పేజీలు మాత్రం ప్రపంచ దేశాల నేతలను ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. తాజాగా వెలుగులోకి వచ్చిన పత్రాల ప్రకారం ఎప్స్టీన్ కేవలం అమెరికా రాజకీయ నాయకులతోనే కాకుండా రష్యాలోని అత్యంత ప్రభావవంతమైన వ్యక్తులతోనూ సన్నిహితంగా ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కు అత్యంత సన్నిహితులైన వ్యక్తులతో ఎప్స్టీన్ భేటీలు జరిపినట్టు ఆధారాలు లభించాయి. 2010 నుంచి 2015 మధ్య కాలంలో పలువురు రష్యా దౌత్యవేత్తలు, బిలియనీర్లు ఎప్స్టీన్ నివాసానికి వెళ్లినట్లు రికార్డులు చెబుతున్నాయి. రష్యాకు చెందిన అగ్రశ్రేణి అధికారులతో ఎప్స్టీన్ పెట్టుబడుల గురించి చర్చించాడా, లేక దీని వెనుక ఏదైనా గూఢచారి కోణం ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రష్యాకు చెందిన గూఢచారి సంస్థ మాజీ అధికారికి ఎప్స్టీన్ కు మధ్య ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు ఈ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. అమెరికా ఇంటెలిజెన్స్ సైతం ఈ వ్యవహారంపై దృష్టి సారించాయి. రష్యాతో అతడికి ఉన్న సంబంధాల ద్వారా అమెరికా రాజకీయ రహస్యాలను తెలుసుకునే ప్రయత్నమేదైనా జరిగిందా అనే కోణంలో విశ్లేషణలు సాగుతున్నాయి. చిన్నారి బాలికలపై అరాచకాలకు పాల్పడి జైలులోనే అనుమానాస్పద స్థితిలో మరణించిన ఎప్స్టీన్ చుట్టూ ఉన్న ఈ రష్యా నెట్వర్క్ ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. దీనివల్ల రాబోయే రోజుల్లో ఇంకెంతమంది ప్రముఖుల పేర్లు బయటకు వస్తాయో వేచి చూడాలి. కేవలం నేర సామ్రాజ్యాన్నే కాకుండా ప్రపంచ రాజకీయాలను శాసించే స్థాయికి ఎప్స్టీన్ ఎదిగాడనేది ఈ కొత్త ఆధారాలతో స్పష్టమవుతోంది. జెఫ్రీ ఎప్స్టీన్ లీలలు ప్రపంచాన్ని వణికిస్తున్నాయి. తాజాగా బ్రిటన్ రాజకీయాల్లో ఈ పేరు సంచలనానికి దారితీసింది. ప్రధానమంత్రి కైర్ స్టార్మర్ అత్యంత నమ్మకస్తుడు చీఫ్ ఆఫ్ స్టాఫ్ మోర్గాన్ మెక్స్వీని అనూహ్యంగా తన పదవికి రాజీనామా చేశారు. వివాదాస్పద అమెరికన్ ఫైనాన్షియర్ జెఫ్రీ ఎప్స్టీన్తో లేబర్ పార్టీ సీనియర్ నేత పీటర్ మండెల్సన్కు ఉన్న సంబంధాలే ఈ రాజీనామాకు ప్రధాన కారణమని తెలుస్తోంది. ఈ పరిణామం బ్రిటన్ ప్రభుత్వంలో ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తుందో. బ్రిటన్ కొత్త ప్రభుత్వం కొలువుదీరిన కొద్ది నెలల్లోనే ఊహించని రాజకీయ సంక్షోభం తలెత్తింది. ప్రధాని కైర్ స్టార్మర్ కు కుడి భుజంగా పేరుగాంచిన మోర్గాన్ మెక్స్వీని తన చీఫ్ ఆఫ్ స్టాఫ్ పదవి నుంచి తప్పుకున్నారు. ఈ రాజీనామా వెనుక పాత వివాదాలు మళ్లీ తెరపైకి వచ్చాయి. లైంగిక నేరస్తుడిగా ఆరోపణలు ఎదుర్కొని జైల్లోనే మరణించిన జెఫ్రీ ఎప్స్టీన్తో బ్రిటన్ రాజకీయ దిగ్గజం పీటర్ మండెల్సన్ కు గతంలో సన్నిహిత సంబంధాలు ఉండేవనే వార్తలు ఇప్పుడు బ్రిటన్లో హల్చల్ చేస్తున్నాయి. మండెల్సన్ ను ప్రభుత్వంలో కీలక బాధ్యతల్లోకి తీసుకురావాలి అనే ప్రయత్నాలు జరగడం, దానికి తోడు ఎప్స్టీన్ వివాదం మళ్లీ చర్చకు రావడంతో మెక్స్వీని తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. ప్రభుత్వ ప్రతిష్టను కాపాడుకునే క్రమంలో జరిగిన ఈ పరిణామం లేబర్ పార్టీలో అంతర్గత విభేదాలను కూడా బయటపెట్టింది. పీటర్ మండెల్సన్ గత చరిత్ర ఇప్పుడు స్టార్మర్ సర్కారుకు పెద్ద తలనొప్పిగా మారింది. ఈ రాజీనామాతో బ్రిటన్ రాజకీయాలు రానున్న రోజుల్లో మరిన్ని మలుపులు తిరుగుతాయేమో వేచి చూడాలి.